ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి మీనన్, జేడీ మ్యామ్ ఇంకా నీకు కనిపించలేదా? ఒక్కసారి సరిగ్గా చూడు, చావు రూపంలో నీకు చాలా బాగా కనిపిస్తుంది. పవర్ని వదలకపోతే ఒక్క సెకండ్లో నీ బుర్రలోకి బుల్లెట్ దూసుకుపోతుంది. ఏందిరా కరెంటు పోయిండది? ఏమైంది? చేడి వచ్చుంటదా? ఏం జరుగుతుంది? ఏమోనమ్మా. భయం అవుతా ఉండదమ్మి. అమ్మ కంగారు పడకండి. ఎవర్రా వాళ్ళు? అసలు ఏం జరుగుతుంది? జడి 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 తలుపుతే జడి జడి రే దేవా లేవండి లేవండ్రా. జేడి మనల్ని ట్రాప్ చేసింది. ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి? అదిగో ట్రై చేయండి రా. పదండి కమాన్. మేడం, మీనన్ మనుషులు పారిపోయారు, మీరు రండి. రండి. ఎవ్రీథింగ్ ఓకే మేడం, రావచ్చు. పదండి. మేడం, మీనన్ వాళ్ళ మనుషులు వెళ్ళిపోయారు, మీరు రండి. రండి సార్. అయ్యో, రౌడీ వెధవలు నిమిషంలో ఇల్లు పీకి పందిరేశారు.
ఏంటి కదా ఏమైంది? ఏం కాలేదు, కంగారు పడాల్సింది ఏం లేదు. రండి పదండి. ఆ, రండి. సుబ్బు సుబ్బు, ఏం కాలేదు, ఎవరికేం కాలేదు, కంగారు పడకు. అమ్మీ, వాళ్ళు బాగా భయపడిపోయి ఉండారు. ఇప్పుడు ఇంకొంచెం భయపడితే వాళ్లే జగదాత్రితో కేసు వెనక్కి తీసుకునేలా చేస్తారు. ఏంటత్తయ్య ఇది? కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా జగదాత్రిని ఏమి అనరా? అసలు ఆ మీనన్ ఎంత క్రూరమైన మనిషో తెలుసా? ప్రాణాలు తీసుకోవాలని లేకపోతే వాడితో పెట్టుకోవడం ఏంటి? అంతా మన కర్మే. దీనమ్మేమో నా మొగుడిని పొట్టని పెట్టుకుంది. ఇప్పుడు ఈ మహాతల్లి మనందరినీ చంపేయాలని చూస్తున్నట్టుంది. సర్లే అమ్మే, జరిగిందేదో జరిగిపోయి ఉండాది. ఎవరికేమీ కాలేదు కదా. అరే, అదృష్టం బాగుండి బయటపడ్డావత్తయ్య. ప్రతిసారి మన అదృష్టం ఇలానే ఉండదు కదా. హ్మ్. ఆ రౌడీ వెధవ అందరిలో కత్తి తీశాడు. ఇవాళ పొడిచే ముందు చూశారు కాబట్టి సరిపోయింది. రేపెవరు చూడకపోతే అది చేసిన తప్పుకి మనం చావాలా? అందరి గురించి ఆలోచించి ఆ అమ్మి కేసు వెనక్కి తీసుకుంటే ఎవరు ఎవరి కోసమో సావాల్సిన పని లేదు కదా. ఆ బిడ్డ ఎవరు ఎన్ని చెప్పినా కేసు మాత్రమో వెనక్కి తీసుకోనంటే తీసుకోనని అంటా ఉండదు కదా. ఇంకేం చేసేది? ఏమో అత్తయ్య, అదే నాకు అర్థం కావడం లేదు. నాన్న కూడా దాని మాటనే వింటున్నారు. ఎవరు ఒకరు దానికి అర్థమయ్యేలా చెప్పి ఈ కేసు వెనక్కి తీసుకునేలా చేయకపోతే మనం ఇంకా ప్రశాంతంగా బతకలేం. హ్మ్. అందరు నోరు మూస్తారా? జరిగిందేదో జరిగిపోయింది. ఎవరికి ఏం కాలేదు కదా. జరగాల్సిన కార్యక్రమం ఏమిటో చూడండి. రండి. సుబ్బు, నువ్వు ఉండు, నేను తీస్తాను. అమ్మి, మనం చెప్తా ఉండేది వాళ్ళకి అర్థమై ఉండదంటవా? ప్రాణభయంతో ఎలా కూర్చున్నారో మీరు కూడా చూశారు కదా అత్తయ్య. ఒక్క 5 నిమిషాలు ఆగి చూడండి. అత్తయ్య జగదాత్రి మీదకి తుఫానులా దూసుకొస్తుంది. అవును, మనం అనుకున్నట్టు ఆ అమ్మి కేసు వెనక్కి తీసుకోకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది కదమ్మీ. ఇప్పుడు అది కేసు వెనక్కి తీసుకోకపోవడం వల్ల పెళ్లి ఆగిపోతే మా వదిన దాన్ని ఇక్కడే చంపి జైలుకి వెళ్తుంది. విషయం ఇంత దూరం వచ్చినందుకు నలుగురిలో సిరిపరువు కాపాడటానికైనా అది కేసు వెనక్కి తీసుకుని తీరుతుంది అత్తయ్య. అదే జరిగితే నా కూతురు కాపురం కూడా సక్కబడతాది. అమ్మా జగదాత్రి, నీకేం కాలేదు కదా? అందరినీ లోపలికి పంపించి బయట మీరేం చేస్తున్నారే?